హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. ముఖ్యంగా గోల్డ్ రేట్లు ఎంతలా పడిపోవడానికి గల కారణాలు, మిగిలిన అప్డేట్స్ అన్ని కూడా ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 8% డిప్ అనమాట. ముఖ్యంగా గోల్డ్ రేట్స్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు లాస్ట్ వీక్ కొన్న వాళ్ళు కానీ, ఒక విధంగా చెప్పాలి నేను కూడా ఉన్నాను లాస్ట్ మంత్లో కొన్న బాధితుడిని. సో ఇప్పుడు మనం మేమేం ఫీల్ అవ్వాలంటారు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి కొన్న వాళ్ళైతే ఓ రకంగా ఇబ్బంది పడాల్సిన ఫీలింగే. మీరు చెప్పేటట్టు ఒక సెంటిమెంటల్ వాల్యూతో కొన్న వాళ్ళ పరిస్థితి ఇంకోలా పెడితే, బట్ 8% డిప్ అనేది ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు దగ్గరలో. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం అది. ఏమేమి రీజన్స్ ఇంపాక్ట్ చేశాయంటారు? బేసికల్గా ఏ అసెట్ క్లాస్ అని సరే, దట్స్ డిపెండింగ్ అపాన్ ద మెర్సీ ఆఫ్ ది గవర్నమెంట్స్ అనమాట. గవర్నమెంట్ బిహేవియర్ మీద డిపెండ్ అవుతుంది మన అసెట్స్. మనం ఏదో ఆస్తులు అనుకుంటాం కానీ ఆస్తులని ఓవర్ నైట్లో జీరో అయిపోయి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు, రష్యన్ వార్ జరిగినప్పుడు ఉక్రెయిన్లో ఎకరాల ల్యాండ్ నుంచి చాలా దట్టి చీపర్గా అమ్మేశారు. అండ్ బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్స్ అందరు కూడా లేదు, మొత్తం గోల్డ్గా మార్చేసుకుని దేశం వదిలిపెట్టి పారిపోయారు. అక్కడ ఏం నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకు అక్కడ ఏం ఉండదనే విషయం వాళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు ఇంకా అక్కడ ఎందుకుంటారు వాళ్ళు. అందుకని వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళ ల్యాండ్స్ మొత్తం అమ్మేసి గోల్డ్గా మార్చుకుని వెళ్ళిపోయారు. దాని మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ పాలసీ చేంజ్ అయినా ఏదైనా సరే అసెట్స్ అనేది జీరో అవటం మామూలు విషయం. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్సేషన్ ద్వారా కావచ్చు, అంటే గవర్నమెంట్ స్పెండింగ్ ద్వారా కావచ్చు, గవర్నమెంట్ రెగ్యులేటరీ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఏ బిజినెస్ అయినా సరే, ఏ అసెట్ క్లాస్ అయినా సరే కంట్రోల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గవర్నమెంట్ రింగ్ రోడ్డు మన ఇంటి మీద చేస్తున్నారు అనుకోండి, మన ఇల్లు వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. నువ్వు కోర్టుకెళ్ళి ఫైట్ చేసి దాన్ని ఏం అడ్డుకోలేవు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రాయల్ కమింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అనమాట. అది రాయల్, అది అంటే రాజు సొంతం. అది మనం ఎంత హక్కు అనుభవించడం వరకే. అతను కావాలంటే ఇచ్చి సరౌండ్ చేసి మనం బయటకు వెళ్ళిపోవటమే. దీన్ని కాపన్ చేసి ఇంకో ప్లేస్లో ఇస్తారు అంతే. బట్ ఇది ఉండాలంటే మాత్రం ఉంచుకోలేవు అనమాట. అందుకని గవర్నమెంట్ ఏ అసెట్ క్లాస్ అయినా సరే మాడిఫికేషన్ చేసేలాగా ట్యాక్సులు పెంచడం తగ్గేయటం ద్వారా దాన్ని రెగ్యులేట్ ఈజీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు గోల్డ్ ఏంది, ఒకప్పుడు ఇండియాలో గోల్డ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఎలాగైనా సరే తగ్గించాలని చెప్పేసి ఈ సోవరింగ్ గోల్డ్ బాండ్ లాంచ్ చేశారు. ప్లస్ గోల్డ్ ఇంపోర్ట్ కానికుండా ట్యాక్స్లు పెంచారు, అప్ టు 15% దాకా పెంచారు. ఇప్పుడు బడ్జెట్లో ఏంది, ఆ స్ట్రాటజీని మార్చారు. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ స్మగ్లింగ్స్ ఎక్కువైపోతున్నాయి, వాటిని కంట్రోల్ చేయాలి. ట్యాక్స్లు ఎక్కువ ఉండబట్టే కదా స్మగ్లింగ్ అవుతుంది. ట్యాక్స్లు కనుక తగ్గించేస్తే స్మగ్లింగ్ గోల్డ్ తగ్గిపోద్దని చెప్పేసి 15% ఉన్నదానికంతా 6% మార్చారు. సో న్యాచురల్గా 9% డ్రాప్ అవటం అనేది ఆ అసెట్ క్లాస్ మీద సివియర్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పటిదాకా గోల్డ్లో ఇంత వాలటైలిటీ అవటం మనం ఎప్పుడు చూడలే. ఏదో 1-2% అటు ఇటు అవుద్ది తప్ప ఇట్లా టూ మచ్గా ఏం అవ్వదు అనమాట. సో గవర్నమెంట్ పాలసీ షిఫ్ట్ అయ్యేసరికల్లా ఇప్పుడు ఇంపోర్ట్స్ చీప్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. అందుకని 1 వీక్తో ముందు పోల్చుకుంటే ఇప్పుడు 6% కస్టమ్ డ్యూస్ పే చేసి అఫీషియల్ తీసుకోవచ్చు కదా. దాంతో ఉన్న గోల్డ్ మొత్తానికి రేటు డ్రాప్ అయిపోయింది అనమాట. లక్షల కోట్లు లాస్ అయి ఉంటారు మొత్తం ఇన్వెస్టర్స్. కాకపోతే ఈక్విటీ మార్కెట్లో అయితే ఈవెన్ 1% పడ్డా సరే, ఈరోజు ఇన్వెస్టర్స్ 1,00,000 కోట్లు లాస్ అయ్యారని పెద్ద టామ్ చేస్తుంటారు పేపర్ వాళ్ళు. ఈసారి గోల్డ్ 8% డ్రాప్ అయినా సరే సైలెంట్గా కూర్చున్నారు. బహుశా ఎక్కువ పేపర్ వాళ్ళు ఆ గోల్డ్కి ఫేవర్ ఉండొచ్చు. ఈక్విటీ మార్కెట్ ఏంటంటే ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది. అందుకని ఈక్విటీలు కొంచెం చీమ చిటిక్మన్నా సరే అది భూతద్దంలో పెట్టి మరీ అది పెద్ద సౌండ్ లాగా దేశం తినిపించేలాగా ఈ న్యూస్ పేపర్లు, టీవీలు హోరెత్తిస్తారనమాట. బట్ గోల్డ్ 8% డ్రాప్ అయింది, ఆయన అందరు సైలెంట్గా కూర్చున్నారు. అది బయాస్ అయి ఉండొచ్చు వాళ్ళది. ఓకే, అండ్ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా గోల్డ్ కొనడం అనేది తప్పు అని ప్రూవ్ చేసే సిచ్యువేషన్స్ కొన్ని వస్తూ ఉంటాయి అని అన్నారు. రైట్, ఈ సిచ్యువేషన్ అలా ఒక రకంగా తీసుకోవచ్చు అంటారా? అండ్ ఇది మాత్రం ఎంతకాలం ఉండే స్టేబుల్ సిచ్యువేషన్ అయినా అనేది కూడా డౌట్. చెప్పాను కదా, గవర్నమెంట్ రెగ్యులేటరీ ద్వారా కంట్రోల్ చేసుకుంటూ ఏ అసెట్ అయినా మడిఫై చేస్తారు. అది వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేటే ఉందనుకోండి, ఇప్పటిదాకా ఇండెక్సేషన్ తోటి చాలా మంది కోట్లలో పెరిగినా సరే ట్యాక్స్ తప్పించుకున్నారు. ఇప్పటి నుంచి అసలు ఇండెక్సేషన్ కాన్సెప్టే లేదు. అందుకని డైరెక్ట్ 12.5% కట్టమంటున్నారు వాళ్ళకి కూడా. అంటే అది ఆ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని మార్చిద్ది, డెఫినెట్గా అది మార్చిద్ది అనమాట. ఓకే, వేరే వైపు సైడ్ తీసుకుంటే ఇప్పుడు దాకా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు యాపిల్ కొంటే స్టాక్స్ని మీకు 20% దాకా వేసేవాళ్ళు. ఇప్పుడు 12.5%. అంటే ఇంటర్నేషనల్ స్టాక్స్ కొన్నా, లోకల్ ట్యాక్స్ కొన్నా 2 years తర్వాత అమ్మితే ఒకటే ట్యాక్స్ ఉంది ఇప్పుడు ఇండియాలో. అందుకని వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ రెగ్యులేటరీ ద్వారా ఏంటంటే అన్ని విషయాలు మార్చుతూ పోతుంటారు. అందుకని గోల్డ్లో కూడా ఇది 1 time పాలసీ చేంజ్ అనమాట అంతే. దానివల్ల ఏంటంటే రోజు పడితే గోల్డ్ అంటే రోజేం కాదండి, 1 or 2 days పడి స్టేబుల్ అవుతాయి. మళ్ళీ ఎప్పటిలాగా ఇంటర్నేషనల్ మార్కెట్ తగ్గట్టు మనం కూడా మూవ్ అవుతూ ఉంటాం అనమాట. బట్ ఎప్పుడు అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఇప్పుడు సరి అవ్వాలి చాలా మంది కంటే, మళ్ళీ పూర్వం ప్రైజ్లు మహా అంటే ఒక నెల ముందు ప్రైజ్లు మళ్ళీ ఎప్పుడు
రిటర్న్ బ్యాక్ అయ్యే స్కోప్ ఉంది అంటారు. ఇంటర్నేషనల్ మార్కెట్ పెరిగితే తప్ప అది రాదు. ఎందుకంటే ఇప్పుడు డ్రాప్ అయింది గోల్డ్ వాల్యూ లాస్ అవటం కాదు, టాక్సేషన్ వల్ల లాస్ అవటం. అంటే ఇంపోర్ట్స్ చీపర్ అవుతున్నాయి అన్న విషయం మీద ఈ లాస్ అయినాయి తప్ప ఒరిజినల్ గోల్డ్ వాల్యూ లాసే కాదు. అందుకని ఈ ఎఫెక్ట్ వరల్డ్ వైడ్ గా లేదు, ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉందన్నమాట. కాబట్టి మళ్ళీ గోల్డ్ ఇంటర్నేషనల్ గోల్డ్ రేట్ కనుక పెరిగితే అండ్ 6 months కాలం మళ్ళీ పాత రేట్ రావచ్చు. బట్ స్టిల్ 1 year రిటర్న్ 17% గుర్తుపెట్టుకోండి. స్టిల్ అది 1 year రిటర్న్స్ 17% ఉంది ఇప్పటికి కూడా. అంటే ఈ సంవత్సరం గోల్డ్ చార్ట్స్ బ్రేక్ అవుట్ చాలా పెద్దగా మూవ్ జరిగిందండి. అండ్ గవర్నమెంట్ ఏంటంటే ఇది ఆల్ టైమ్ హైలో ఉంది కదా, దీన్ని రాను రాను స్మగిల్ కూడా ఎక్కువ పద్ధతి దాన్ని తగ్గించాలని విధానం మార్చుకొని వాళ్ళు తగ్గించారనమాట. అందుకని గోల్డ్ నాకు తెలిసి ఈ ప్రైస్ దగ్గర కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈవెంట్ ఇండియాకి సంబంధించి కాబట్టి అది డ్రాప్ అవుతుంది, వరల్డ్ వైడ్గా అయితే అలా లేదు కదా. అందుకని నాకు తెలిసి ఈ 17,000 చుట్టూ అది ప్లే ఉంది. ఇంతకుముందు 76,000 అలా ఉండేది, ఇప్పుడు 70,000కి వచ్చింది 10 grams గోల్డ్. ఓకే, అది హెవీ లాస్ అని చెప్పలేము, మా స్టాక్స్ లేదు, 1 day డౌన్ ట్రెండ్ అనమాట. అది మొత్తానికి ఏదైనా ఈ గోల్డ్కి ఉన్న స్టేబుల్ అసెట్ క్లాస్ స్టేటస్ అయితే మిస్ అవుతుంది. అంటే ఇంతకుముందు వాలటిలిటీ ఉండదు గోల్డ్ అనుకున్న వాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది. ఈ రోజు కూడా 2% డౌన్ అయింది గోల్డ్ ఈటీఎఫ్స్ ఇవన్నీ కూడా. ఏదైనా కానీ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ నేను మొదటి నుంచి అగనిస్ట్ అండి. అది కన్జంప్షన్ కోసం పనికొచ్చింది తప్ప అది అసెట్ లా క్యాష్ ఫ్లో ఏం లేదు కదా, అందుకని అసెట్ అంత ఇదేం కాదు. బట్ సోవరింగ్ గోల్డ్ బాండ్స్లో కూడా అది ఉన్న ఎఫెక్ట్ పోయింది ఇప్పుడు. ఎందుకంటే ఎవరైనా సోవరింగ్ గోల్డ్ బాండ్ మధ్యలో డ్రాప్ అయితే వాళ్ళు కూడా 12.5% వడ్డీ టాక్సేషన్ సేమ్ ఎసెట్ లానే ట్రీట్ చేస్తాం సోవరింగ్ గోల్డ్. అయితే దాన్ని మెచ్యూరిటీ దాకా ఉంచుకుంటే మాత్రం ట్యాక్స్ ఎగ్జంప్షన్. బట్ ఎంతమంది ఉంచుకుంటారో అది లాంగ్ టర్మ్ ఉంచుకునేది చాలా తక్కువ మంది అనమాట. అందుకని అది కూడా అంత ఎడ్జ్ ఏం లేదు. అందుకని సోవరింగ్ గోల్డ్ బాండ్స్ ఆర్బీఐ గ్యారెంటీ దక్కుతుంది, ఎన్నన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ తట్టుకుని ముందుకు వస్తే మనకు రిటర్న్స్ వస్తాయి అనమాట, అంతే. సో మొత్తానికి అయితే గోల్డ్లో పెట్టే బదులు గోల్డ్ని అమ్మే షాపుల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. టైటాన్ కావచ్చు, కళ్యాణ్ జ్యువెలరీ కావచ్చు, అంటే తంగమయ్య జ్యువెలరీ కావచ్చు, ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్ 5 years కానీ 1 year కానీ చూసుకున్నట్టయితే అంటే మోర్ దెన్ నీకు ఆల్మోస్ట్ 25% వస్తుంది. ఎందుకు ఫిజికల్గా ఆ గోల్డ్ తీసుకొని 10%కి కక్కుతుపడాలి? అందుకని జనాలు ప్రాక్టికల్ స్ట్రాటజీ కాదు, ఎమోషనల్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. అంత వర్తేం కాదండి, అది ఎలిమెంట్లు అంత వర్తేం కాదు. నిజంగా మీరు గోల్డ్ మీద సంపాదించుకోవాలనుకుంటే కనుక టైటాన్లో పెట్టుకోండి, కళ్యాణ్ జ్యువెలరీ పెట్టండి, తంగమయ్య జ్యువెలరీ అమ్మే షాపుల్లో పెట్టండి, స్టాక్స్లో పెట్టండి. వీఆర్ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ. ఓకే, బట్ ఫిజికల్ గోల్డ్ అంత వర్తేం కాదు. అందుకని గవర్నమెంట్ పాలసీ మారింది కాబట్టి ఇప్పుడు ట్యాక్సేషన్ పర్పస్గా ఎక్కువ పడినట్టు కనపడుతుంది, కానీ అంటే మామూలుగా అయితే గోల్డ్ వచ్చేది ఏం లేదు, పెద్ద పడేది కూడా ఏం లేదు. వన్స్ అండ్ ఫర్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అనలేము, వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒక ఆర్నమెంట్, అంతే లగ్జరీ ఐటమ్ అంతే. అది ఒకవేళ మనం గోల్డ్ కొన్న తర్వాత పెరిగినా కూడా మనం అమ్మమండి, అట్లా ఏదో సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ పెరిగింది కదా అని, అంతే తప్ప ఎలాంటి క్యాష్ ఫ్లో ఉండదు. అలాంటప్పుడు అవి దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. సో ఎవరికైనా సరే మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని థాట్ వచ్చినప్పుడు బెటర్ టు గో ఫర్ గోల్డ్ సంబంధించిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. 20 to 30% వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది వాటి ద్వారా. అయితే లిక్విడిటీ బాగుంటుంది. బట్ ఫిజికల్ గోల్డ్ దాని ఇన్వెస్ట్మెంట్ అనలేము, ఇట్స్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అంతే అనమాట. అందుకని బెటర్ టు ఇన్వెస్ట్ మనీ ఇన్ టు ద గోల్డ్ సంబంధించిన స్టాక్స్లో పెట్టుకోవడం బెటర్ అనమాట. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లారిటీ సార్. హలో ఫ్రెండ్స్, రేపు ఈవినింగ్ 7 o'clockకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్గా వెబినార్లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రాంలో డీటెయిల్గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో స్టేబుల్గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంటో, ఫైనాన్స్ ఫ్రీడమ్కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.